ఎందుకంటే కాంగ్రెస్ వాళ్ళు నన్ను ఓడగొట్టడానికి పాపం ఒక ఇండిపెండెంట్ పాపం సంజీవ్ అని చెప్పి ఆయన పేరు బి సంజయ్ కుమార్, ఆయన పిలిచి నీ పైసలు ఇస్తాం, మాకు కావాల్సింది బండి సంజయ్ ఓడిపోవాలి కాబట్టి నువ్వు బి సంజయ్ కుమార్ అని పెట్టుకో, వేరే కాలీఫ్లవర్ గుర్తో లేకుంటే పువ్వులక ఏదైనా గుర్తిప్పిస్తాం, అన్ని ఓట్లు నీకు వేస్తారు, బండి సంజయ్ ఓడిపోతాడు అని చెప్పి ప్లాన్ చేశారు. వీళ్ళు వేస్తారు అట్లా. అంటే కరీంనగర్ ప్రజలు పిచ్చోళ్ళు అనుకుంటారు కాంగ్రెస్ వాళ్ళు. మీరు పిచ్చోడు, మీరు దేడి దిమాగ్గాలు, మీకు తెలివి లేదు, మీకు అకల్ లేదు. ప్రజలు ఓటేయడానికి పోలింగ్ బూత్ దాకా వచ్చిందంటే పువ్వు గుర్తు కోటేశ్వరు పువ్వు గుర్తు చూసే ఓటేస్తారు కదా. డైరెక్ట్ గా గెలిచే దమ్ము లేక పిరికి పొందలేక అన్ని లుచ్చాలఫంగా ప్లాన్లు చేస్తుంటారు వాళ్ళు. అందుకే మనం కాంగ్రెస్ వాళ్ళు అంటారు, అందుకే కాంగ్రెస్ వాళ్ళు అంటారు. అవునా కదా? ఇప్పుడు ముగ్గురం పోటీ చేస్తున్నాం అన్న, ముగ్గురం పోటీ చేస్తున్నాం. ఒక ఆయన వినోదరావు గారు, ఆయన తెలుసా? ఒక 5 సంవత్సరాల క్రితం ఆయన ఎంపీ, 10 సంవత్సరాలు ఎంపీ. ఎప్పుడన్నా ఈ కరీంనగర్ పార్లమెంట్ లో ఏ మండలికైనా ఏడికైనా వేండా ఆయనను ఎవరైనా గుర్తుపడతారా? ఆయనను వాళ్ళ పార్టీ వాళ్ళు గుర్తుపట్టారు, ఈయన పార్టీ వాళ్ళు గుర్తుపట్టారు. ఆయన ఏం చేయకుండా అన్ని చేసా నేనే వింటే నేనే ఓడిస్తాంటాడు ఆయన. ఈ వరంగల్ కరీంనగర్ రోడ్డు నేను ఎంపీగా గెలవకముందు రోడ్డు మీద పోయే పరిస్థితి ఉందా అన్న? ఫీట్ బొందలు అలా. నేను గెలిచినాక పోయి చూస్తుంటే రోడ్ల మీద ఊకే యాక్సిడెంట్లే. రాత్రికి రాత్రి మునుగు దుబ్బాక ఎన్నికల తర్వాత నాగపూర్ పోయినాం, కార్లో పోయినా నాగపూర్ పోయి నితిన్ గడ్కరీతో మాట్లాడి 51 కోట్ల రూపాయలకి వచ్చి రోడ్ రిపేర్ చేసిన. మళ్ళీ పోయి నితిన్ గడ్కరీ గారికి పోయి, సార్ ఈ రోడ్ కాదు సార్, రిపేర్ కాదు సార్, దీన్ని పర్మనెంట్ నేషనల్ హైవే చేయాలా సార్ అని చెప్తే 2000 కోట్ల రూపాయలకు పైగా నిధులు ఎవరు తీసుకొచ్చారు? నేనే తీసుకొస్తా కదా. బడ్జెట్ శాంక్షన్ నేనే చేస్తా కదా. 5 సంవత్సరాల నుంచి ఎంపీ నేనే కదా. బడ్జెట్ శాంక్షన్ చేసింది నేనే, టెండర్ పెట్టించింది నేనే. ఇలా నరేంద్ర మోడీ గారిది ప్రధానమంత్రిగా ప్రారంభోత్సవం చేసింది నేనే. ఈయన ఏమంటాడు నేనే చేస్తా అంటాడు ఈయన. నువ్వు ఎప్పుడే ఎంపీ, నువ్వు ఏం చేయకుండానే చేస్తా అని చెప్పబడుతుంది నువ్వు. ఇక చేత అబ్బో ఇక్కడి అక్కడాక హోర్డింగ్లు పెట్టి కొబ్బరికాయలు కొట్టి ఏదైనా కంటే నేను లేనప్పుడు టక్కనొచ్చి కొబ్బరికాయలు కొడతారు, పిక్తారు.